ఈరోజు ఈ ఉత్సవాల సందర్భంగా ఇక్కడ జరిగేటువంటి కృష్ణలీలా తరంగిణి అంటే నారాయణ తీర్థుల వారు కృష్ణ భగవానుడి యొక్క జననము నుండి రుక్మిణీ కళ్యాణం వరకు కూడా ఒక భాగవతంలో ఉన్నటువంటి దశమస్కంధం అక్కడి నుంచి తీసుకుని ఆయన పుట్టుక నుండి రుక్మిణీ కళ్యాణం వరకు కూడా 12 భాగాలుగా ఏ విధంగా అయితే అది ద్వాదశంగా ఉన్నాయో అలాగే 12 భాగాలుగా తరంగముల్నిగా రచించి స్వీయంగా రచన చేసి గానం చేసి ప్రజలందరికీ కూడా భజన సాంప్రదాయంలో నేర్పించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు చెప్పాలంటే నారాయణ తీర్థుల వారి గురించి, తీర్థుల వారు ఆయన పుట్టిన ప్రదేశం గుంటూరు జిల్లా కాజా గ్రామం, అంటే మంగళగిరి మండలం కాజా గ్రామంలో వారు జన్మించారు. తల్లావచ్చుల గోవింద శాస్త్రి గారు వారి యొక్క పూర్వాశ్రమ నామధేయం. తరువాత ఆయన కృష్ణ భక్తితోటి మొదటి నుంచి కూడా కృష్ణుడి మీద ఎక్కువ భక్తి కలిగి వేదాధ్యయనం చేస్తున్నా కానీ ఎక్కువగా ఆయన యొక్క రచనలు, ఆ కీర్తనలు, భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాలు పాడడం జరిగేది. గురువుగారి తెలుసుకొని ఆయన్ని శిష్యుల ద్వారా పంపించి ఏం చేస్తున్నారు ఆయన కనుక్కోండి అని చెప్పని పంపించారు. పంపిస్తే ఏం చేస్తున్నాడు, క్లాస్కు రాకుండా అని చెప్పని వీళ్ళ విద్యార్థుల్ని పంపించాడు. పంపిస్తే అక్కడికి వెళ్ళి ఆయన ఒక చెట్టు కింద కూర్చొని అనర్గళంగా సంస్కృతంలో శ్లోకాలు అవి పాడేవాట. తరంగాలు అప్పుడు రచించలేదు ఆయన. కొన్ని శ్లోకాలు, భాగవతంలో శ్లోకాలు ఏవైతే మూల గ్రంథంలో ఉన్నవో అవన్నీ కూడా పాడుతూ ఆ విధంగా ఉండేవారట. అప్పుడు ఆయన గ్రహించి ఇట్లా ఏదో పాడుకుంటున్నారండి, కృష్ణుడి మీద పాడుతున్నారు, మాకు అర్థం కాలేదని చెప్పారు. అప్పుడు వారిని తీసుకురమ్మని చెప్తే ఈయన గురువుగారు వెళ్ళారు. గురువుగారు వెళ్ళిన తర్వాత ఆయన కూడా గమనించారట, ఈ విధంగానే పాడుతున్నారట. ఆయన మన లోకంలో లేడు, ఆ కృష్ణతత్వంలోనే ఉన్నాడు. ఇది గ్రహించి ఓహో ఈయన మనం ఎంత వేదం సంబంధించినటువంటి విద్యలు నేర్పించినా కానీ ఈయనకున్నటువంటి ఒక ఆ ఆలోచన ధోరణి కానీ విధానం మార్పు ఉన్నదని పని గ్రహించి ఆ విధంగా ఆయన్ని పంపించడం జరిగింది. అక్కడ ఆయన ఏం చేశారంటే మామూలుగా ఇది గ్రహించిన తర్వాత వేదాధ్యయములు అన్నీ కూడా చేసినా కానీ ఆయనకు వివాహం చేయించారు. చేయించిన తర్వాత భార్య గారి ఊరు వేదాద్రి, కృష్ణా జిల్లా వేదాద్రి, అక్కడికి వెళుతున్నాడనమాట. మధ్యలో సగం దూరం వెళ్ళంగానే బ్రహ్మాండమైనటువంటి ఈ వరద ఉధృతి పెరిగింది కృష్ణానది. ఆ ఉధృతి పెరగంగానే ఆయన ఆపత్ సన్యాసం తీసుకున్నారు. ఆపత్ సన్యాసం తీసుకుని ఇక ప్రాణత్యాగం చేయడం అనేటువంటి ఉద్దేశంలో ఉండగా సడన్గా అక్కడ ఆగిపోయింది ఆ వరద. అప్పుడు స్వామివారు ఆ ఒడ్డుకు వెళ్ళి మామగారింటికి వెళ్ళారు. అప్పుడు అత్తగారు కాళ్ళకు నీళ్లు తీసుకొచ్చి ఇవ్వడానికి ఇచ్చింది. ఇచ్చిరమ్మా అని చెప్పని కూతుర్ని పంపించింది, అంటే ఆయన భార్యని. ఆమె వచ్చి చూసి తేలిపాటు చూసి ఈయనెవరో సన్యాసిలాగా ఉన్నాడే, మన ఇంటికి ఎవరు వచ్చారని చెప్పని అడిగారు. అమ్మ ఎవరో సన్యాసి వచ్చారండి. ఆమె వచ్చి చూస్తే ఆమెకేమో నారాయణ తీర్థుల వారు అల్లుడుగానే కనపడుతున్నాడు, ఆమెకు మాత్రం సన్యాసిగా గమనించాడు. వెంటనే ఆయన గ్రహించి ఓహో నేను ఇంకా ఈ యొక్క సంసార జీవనాన్ని నుంచి విముక్తులవుతున్నాను అని గ్రహించి అక్కడి నుంచి నేరుగా కాశీ వెళ్ళారు. కాశీలో శివరామానంద తీర్థులు అనేటువంటి ఆయన మహానుభావుడు ఈయనకు ఆశ్రయం కలిగించాడు. అప్పుడు ఈ గోవింద శాస్త్రి గారిని పిలిపించి, నాయన నీ పేరు నాకు సన్యాసాశ్రమం తీసుకోవాలనుకున్నదని చెప్పని ఆయన కోరారట. కోరగానే వెంటనే ఆయన గ్రహించి నీ పేరు ఇంక నుంచి గోవింద శాస్త్రి కాదు, శివనారాయణ తీర్థులు ఆయన పేరు అని ఆ నామకరణం చేసి యతీంద్రులు అంటే యతి అయినాడనమాట.
ఆ విధంగా తీర్థుల వారు ఆ విధంగా అక్కడ కాశీలో ఎంతోమంది పెద్ద పెద్ద పండితుల్ని కూడా ఆయన యొక్క వ్యాకరణ దీక్షతోటి కానీ వెన్నిటితోటి గెలిచి కేవలం కృష్ణలీలా తరంగిణే కాదు, పారిజాతాపహరణం, శాండిల్య భక్తి సూత్రాలకు వ్యాఖ్య రాశారు, వ్యాకరణ భక్తి సూత్రాలకు వ్యాఖ్య రాశారు. తర్వాత సిద్ధాంత కౌముది నుంచి గ్రహించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేషణాలతోటి కూర్చున్నటువంటి కావ్యాలు కూడా రాశారు వారు. అవన్నీ కూడా తంజావూరు లైబ్రరీలో లభ్యమై ఉన్నాయి. అయితే మనకు ప్రస్తుతానికి అయితే ఏమిటంటే ఈ కృష్ణలీలా తరంగిణి అనేటువంటిది బాగా ప్రచారంలో కల్పించబడింది. ఎందువల్లంటే ఆయన అక్కడి నుంచి అక్కడ ఈ భాగవతంలో తీసుకున్నట్టు కృష్ణలీలా తరంగిణిని రచించి గానం చేసి అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చి మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మన ప్రకాశం జిల్లా, పూర్వం గుంటూరు జిల్లా, సింగరకొండ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అది. అప్పటికది ఆంజనేయ క్షేత్రంగా ప్రసిద్ధి లేదు, నారసింహ క్షేత్రమే అది. తరువాత హనుమంతుడి యొక్క వచ్చినటువంటి తర్వాత ఆంజనేయ స్వామి ప్రఖ్యాతం వచ్చిందనమాట. అంతకుముందు నారసింహ క్షేత్రంలో స్వామివారు అక్కడ 12 సంవత్సరాలు ఒక గుహలో లోపల తపస్సు చేశారు. వాసుదేవ అష్టాక్షరి మంత్రాన్ని, ద్వాదశాక్షర మంత్రాన్ని అక్షరలక్ష చేశారు. సాధించి ఎంతోమందికి ఈ తరంగములను భజన సాంప్రదాయంలో నేర్పించారు. అది ముఖ్యంగా మనం గమనించాల్సింది. ఎందుకంటే నారాయణ తీర్థ తరంగాలు అందరూ పాడుతున్నారు. ఎంతోమంది మహావిద్వాంసులు, కర్ణాటక విద్వాంసులు కానీ వీళ్ళందరూ కూడా ఏమిటంటే కచ్చేరి సాంప్రదాయంలో పాడతారు. తీర్థుల వారు అక్కడ ఏ విధంగా ఆయన జనబాహుళ్యంలోకి వెళ్ళాలనే ఉద్దేశంలో ఉంది ఆయన. ఇది అందరూ కూడా కలిసి పాడాలి, సంకీర్తన చేయాలి. కీర్తన వేరు, సంకీర్తన వేరు. కీర్తన అంటే ఒకళ్ళు పాడితే ఇంకొకళ్ళు 10 మంది వింటారు. సంకీర్తన అంటే అందరూ కూడా కలిసి చేసేటువంటిది. అందుకే సంకీర్తనం, శ్రవణం, కీర్తనం అన్నాడు. సంకీర్తనం చేస్తే కలవు స్మరణాన్ముక్తి. అలాగే కీర్తనం, కేశవ కీర్తనం, ఇలాంటివన్నీ కూడా ఆయన గ్రహించి వీళ్ళందరికీ కూడా తరంగాలు సంస్కృతంలో రాసినా కానీ ప్రతి తరంగానికి కూడా అర్థం అద్భుతమైనటువంటి ఆ వేదం నుంచి గ్రహించబడి ఉపనిషత్తుల సారాంశాన్ని అంతా కూడా వారు మనకు అందించారు. ఈ తరంగముల యొక్క విశేషం ఏమిటంటే ప్రతి తరంగానికి కూడా ఒక శ్లోకం ఉంటుంది. ఆ తరంగానికి ఉన్నటువంటి శ్లోకంలోనే తరంగం యొక్క అర్థాన్ని శ్లోకంలోనే ఆయన ప్రదర్శించాడు. అందువల్లనే ప్రతి తరంగానికి శ్లోకం పాడేటువంటి విధానాన్ని ఆయన నేర్పించారు. అదొకటి. రెండవది ఏంటంటే ప్రథమ కాలం, ద్వితీయ కాలం, తృతీయ కాలంలో ఆ తరంగం అనేటువంటిది నడపబడుతుంటుంది. అందరూ గ్రూపులో పాడినప్పుడు ప్రథమ కాలంలో ప్రారంభించి ద్వితీయ కాలం నుంచి వెళ్ళి మూడవ కాలంలో తరంగంలో ఉన్నటువంటి ఆఖరి చరణాన్ని తీసుకుని అది పంజర ఎత్తు అంటారు దాన్ని. ఆ విధంగా ఆయన దాన్ని నడిపించేటువంటి విధానాన్ని అందరూ కూడా కలిపి నృత్యం కూడా చేయడం, కేవలం పాడడమే కాదు, నృత్యం కూడా ప్రధానం. అంటే కృష్ణ భగవానుడికి నృత్యంలో ముఖ్యమైనటువంటి రాసక్రీడలో ఉండేటువంటి విశేషత అది. ఈ నృత్య సంకీర్తనాన్ని కూడా వారు ప్రవేశపెట్టి, అదే కాకుండా ఈ దరువులని ఉన్నాయి దాంట్లో, జతులు ఏ విధంగా భరతనాట్య జతులు ఉన్నాయో అలా ఆ భరతనాట్య జతులకు అనుగుణంగా కూడా వారు ఈ విధానాన్ని ప్రవేశపెట్టి మనందరికీ కూడా అందించేటువంటి మహానుభావుడు నారాయణ తీర్థుల వారు. అదొకటి. నారాయణ తీర్థుల వారి గురించి ఇంకొక 2 విషయాలు చెప్పవలసింది. జయదేవుడు మహాకవి. ఆయన గీత గోవిందం అష్టపదులు అనేటువంటి విధానంలో రాశారు. అది కేవలం శృంగారానికి పరిమితమైనది. ఆ శృంగార లక్షణాలను ఎక్కువ వర్ణించారు జయదేవుడు. లీలాశుకుడు కృష్ణ కర్ణామృతం రాశాడు. ఆయన భక్తితోటి అద్భుతమైనటువంటి, చాలా అద్భుతమైనటువంటి ప్రమాణంతో రాసినటువంటి వారు లీలాశుకుల వారు. వీళ్ళిద్దరికన్నా కూడా నారాయణ తీర్థుల వారు సంస్కృతంలో రాశారు. అంటే మనకు సంస్కృతంలో రాసినటువంటి కృష్ణ సంబంధమైనటువంటి కీర్తనల్లో
అష్టపదులు, కృష్ణ కర్ణామృతం ప్రధానమైనటువంటి. మూడవది కృష్ణలీలా తరంగిణి. ఈ రెండు రాసినటువంటి వాళ్ళందరూ కూడా అది జనంలోకి ఎక్కువ మందికి పోలేకపోయింది, కేవలం పండితులకు వరకే పరిమితమైంది. జయదేవుడి అష్టపదులు పాడినా ఎవరైనా కానీ పూర్తి సంస్కృతం ఉంటే చాలా క్లిష్టమైన సంస్కృతంలో ఉండేవి. కానీ నారాయణ తీర్థుల వారు సరళమైనటువంటి సంస్కృతంతో చాలా సులభమైనటువంటి పదాలను ఉపయోగిస్తూ మనకు ఈ యొక్క తరంగాల్ని మనకు అందించారు. అందువల్లనే ఇంకో విషయం ఏంటంటే, మొట్టమొదటి తెలుగు వాగ్గేయకారుడు నారాయణ తీర్థుల వారు. ఎవరంటే దేనికంటే సంస్కృతంలో రాసినటువంటి కావ్యం ఇంకెవ్వరూ రాయలేదు. త్యాగరాజు వారు కానీ, ఇంకా అన్నమయ్య కానీ, ఎవరైనా కానీ కొన్ని సంస్కృత కీర్తనలు రాసినా వాళ్ళు కేవలం కొన్ని కీర్తనలకే పరిమితమైనారు. పూర్తి కావ్యాన్ని రాసింది నారాయణ తీర్థుల వారి. భాగవతంలోంచి తీసుకుని మనకు ఈ యొక్క కావ్యాన్ని అందించినటువంటి మహనీయులు నారాయణ తీర్థుల వారు. వారి యొక్క ఈ తరంగములను భజన సాంప్రదాయంలో మన ప్రకాశం జిల్లాలో ఎక్కువగా అందరికి కూడా ఆయన ప్రచారం చేయడంతో ఇది ప్రత్యేకంగా ఒంగోలు బాణి, ఒంగోలు అద్దంకి బాణి అని చెప్పి దాంట్లో తమిళనాడులో డాక్టర్ పరమేశ్వరన్ అని అయినటువంటి వారు వాళ్ళ యొక్క పరిశోధనలో తెలుసుకొని రాశారు. ఒంగోలు అండ్ అద్దంకి ట్రెడిషన్ అని ఒకటి రాశారు. దాంట్లో ఎవరెవరు పాడారు, దీంట్లో ఏ ఏ వంశం వాళ్ళు, అందులో బొమ్మరాజు వారు, బొమ్మరాజు సీతారామయ్య గారి మనవడు వారు, పాండురంగారావు గారి కుమారుడు ఉన్నారు. అలాగే బొమ్మరాజు వారు, ఘోరకవి వారు, రాచపూడి వారు, మైనంపాటి వారు, అద్దంకి వారు, ఇట్లా కొన్ని ఫ్యామిలీస్ ప్రత్యేకంగా దీంట్లో ఈ తరంగంలో పాడడం అనేటువంటిది నేర్పించారు. వీళ్ళందరూ కూడా అందరికీ ఆ యొక్క విధానాన్ని ప్రచారం చేస్తూ ఇప్పటికి మేము అంటే ప్రత్యేకంగా చెప్పడం కాదు, తమిళనాడులో ఉన్నటువంటి ఆదరణ మనకు ఆంధ్రదేశంలో లేదు ఈ తరంగాలు. ఈ మధ్యనే నేను ఆగస్టు 6వ తారీఖు కోయంబత్తూరులో జరిగింది కృష్ణలీలా తరంగిణి మొత్తం పారాయణ. 157 తరంగాలు. ఈ పుస్తకంలో 157 తరంగాలు ఉంటాయి. ఆ 157 తరంగాలు కూడా మొత్తం పారాయణ చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఈ సాంప్రదాయంలో పాడకపోయినా మొత్తం ఆ గద్యము, శ్లోకము, చూర్ణిక ఇవన్నీ ఏవేవి ఉన్నాయో పుస్తకంలో అవన్నీ కూడా వాళ్ళు పూర్తిగా పారాయణ చేస్తారు. కొన్ని చాప్టర్స్, మొత్తం 12 చాప్టర్స్. ఈ 12 చాప్టర్స్ 3 భాగాలుగా విభజించారు. ఒక్కొక్కళ్ళకు 3 చాప్టర్స్ ఇచ్చారు. బాంబే నుంచి, తర్వాత తంజావూరు నుంచి, కోయంబత్తూరు నుంచి, అట్లా కొంతమంది భాగవతాళ్ళు 4 3 12 3 చాప్టర్లు నాకు ఇచ్చారు. నేను 7 8 9 చాప్టర్స్ పాడాను అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 7 8 9లో ప్రత్యేకంగా రాసక్రీడ వర్ణనం. అది వాళ్లకు అది అలవాటు లేదు. అది మన జిల్లాలో మా పూర్వీకులు పాడినటువంటి విధానం మాకు తెలుసు కాబట్టి మీరే పాడాలని పంపించారు. ఆ 3 చాప్టర్లు కూడా ఎక్స్క్లూజివ్గా జతులు ఉంటాయి. దాంట్లో భరతం అన్నీ కూడా భరతనాట్య జతులు ఉంటాయి. అవి వాళ్ళు ఎవరు పాడరు. వాళ్ళది ఎలిమినేట్ చేసి పాడతారు. ఊరిక శ్లోకం వరకు, కీర్తన వరకు పాడతారు. అంటే మన స్వరం ఏ విధంగా ఉంటుందో, త్యాగరాజ స్వామి స్వరం ఉంది, ఆ స్వరం వదిలేసి మళ్ళీ కీర్తన ఎట్లా పాడుతుంటారో ఆ విధంగా ఉంటుందన్నమాట. అలాంటి పరిస్థితిలో ఆ విధంగా మేము పాడడం జరిగింది. ఎందువల్ల చెప్తున్నానంటే మనకున్నటువంటి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రచారం చాలా తక్కువ. ఆ తమిళనాడులో ఉన్నటువంటి విధానం చాలా ఎక్కువగా ఉన్నది. అది మనం గ్రహించి మన గురువుగారు, మా గురువుగారు మాస్టర్ ఈకే గారి వారు, తర్వాత అనంతకృష్ణ గారు, అలాగే వచ్చినటువంటి వారు గొప్ప వాళ్ళందరికీ కూడా మన మల్లాప్రగడ వీరు మంత్రి ప్రగడ వారందరికీ కూడా ప్రణామాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము.
ముందుగా గణపతి ప్రార్థన తరంగం కూడా గణపతి ప్రార్థన తరంగంతో ప్రారంభిస్తాం. హిమగిరితనయాపత్యం హేమాచలచాపసముదితం తేజగా హిమగిరితనయాపత్యం హేమాచలచాపసముదితం తేజగా కిమపి మహత్తమమాద్యం స్మర్తవ్యం విఘ్నతిమిరహరణాయ గిరిరాజసుతాసూను కరిరాజవరాననగా పరిపంధి గణధ్వంసి సురసేవ్యో విరాజతే సురసేవ్యో విరాజతే. गजानन महाराज की जय. जय जय स्वामिन् जय 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 स्वामिन् जय जय स्वामिन् जय जय जित वैरी वर्ग प्रचंड जय जय जित वैरी वर्ग प्रचंड जय जय गज मुख जय वक्रतुंड जय जय गज मुख जय वक्रतुंड जय जय स्वामी जय जय. मूषकवाहन मुनिजनवंजा मूषकवाहन मुनिजनवंजा दोषरहित दलितासुरबृंदा दोषरहित दलितासुरबृंदा शेषभूषण शैव वारिधि चंद्र शेषभूषण शैव वारिधि चंद्र पोषित परिजन पुण्यैककंदा पोषित परिजन पुण्यैककंदा जय जय स्वामी जय जय. अद्रिसुतासुत अनवद्य चरिता अद्रिसुतासुत अनवद्य चरिता भद्रभक्त भव भयहर मुदिता भद्रभक्त भव भयहर मुदिता रुद्रोदित रुजु मस्तक सहित रुद्रोदित रुजु मस्तक सहित सद्रूप सरसिज समुदित विनुता सद्रूप सरसिज समुदित विनुता जय जय स्वामी जय जय.
లంబోదర ధీర లావణ్యసారా లంబోదర ధీర కంబు సుధానిధి కర్పూర గౌర కంబు సుధానిధి కర్పూర సాంబ సదా శివ సత్కృతి చతుర 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 శివ సత్కృతి చతుర సాంబ సదా శివ సత్కృతి చతుర సామవేద గీత సకలాధార సామవేద గీత సకలాధార జయ జయ స్వామి జయ జయ స్వామి జయ జయ శక్రాదిసురగణ సన్నుత చరణ శక్రాదిసురగణ సన్నుత చరణ శాతకుంభమణి దివ్యాభరణ శాతకుంభమణి దివ్యాభరణ ధికృత ఘన విఘ్న ధికృత ఘన విఘ్న వరణ నారాయణ నారాయణ తీర్థ సుకరణ జయ జయ స్వామిన్ జయ 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 స్వామిన్ జయ 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 రమారమణ గోవింద హరి కృష్ణాష్టమి ఇంకా రేపు ఎల్లుండి జరుగుతున్నది కాబట్టి ఆ స్వామివారి యొక్క ఆవిర్భావానికి సంబంధించినటువంటి తరంగం అంటే ఆయన కృష్ణుడిగా అవతరించడానికి కారణం ఏమిటనేది మనం గ్రహించాలి. ఈ భూలోకంలో కంసుడి యొక్క దురాగతాల్ని భరించలేక భూదేవి గోరూపధారిణి అయి బ్రహ్మ మహేశ్వరులు అందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి పరమాత్ముడిని ఆ శేషశయనంలో ఉన్నటువంటి స్వామివారిని వారిని గ్రహిస్తూ కీర్తించేటువంటి తరంగం ఇది. అంటే మహావిష్ణువుని నీవు కృష్ణ పరమాత్మగా ఆవిర్భవించాలి, ఈ భూభారాన్ని మోయలేకపోతున్నాను అనేటువంటి ఆ యొక్క వేడుకోలతోటి కీర్తించేటువంటి తరంగమే ఇది. శరణం భవ కరుణామయి కురు దీనదయాళు.
శరణముపగతాహం త్వాం శరణ్యం జనానాం శరణముపగతాహం త్వాం శరణ్యం జనానాం నిఖిల భయ వియోగం యోగి చింత్యం మహాంతం సురరిపు గణభారం దుర్భరం దుస్సహం మే పరిహర పరమాత్మన్ భక్తి సిద్ధైకమూర్తే భక్తి సిద్ధైకమూర్తే శరణం భవ కరుణామయి గురుదీనదయాళో శరణం భవ కరుణామయి గురుదీనదయాళో శరణం భవ కరుణామయి గురుదీనదయాళో శరణం భవ కరుణామయి గురుదీనదయాళో కరుణారస వరుణాలయ హరిరాజ కృపాళో కరుణారస వరుణాలయ హరిరాజ కృపాళో అపార కరుణారస వరుణాలయ హరిరాజ కృపాళో అపార కరుణారస వరుణాలయ హరిరాజ కృపాళో అత్యంత కరుణారస వరుణాలయ హరిరాజ కృపాళో అత్యంత కరుణారస వరుణాలయ హరిరాజ కృపాళో అధునా ఖలు విధినామయి దుధియాదురభరితం అధునా కలు విధియామయి సురభరితం మధుసూదన మధుసూదన హరమామక దురితం కృష్ణ మధుసూదన మధుసూదన హరమామక దురితం వర నూపురధర సుందర కర శోభిత వలయా వర నూపురధర సుందరధర శోభిత వలయా వర నూపురధర సుందర కర శోభిత వలయా వర నూపురధర సుందరధర శోభిత వలయా వర నూపురధర సుందర కర శోభిత వలయా వర నూపురధర సుందర కర శోభిత వలయా ప్రభూసుర భయపారక ధరణీధర కృపయా సురభూసుర యవారక ధరణీధర కృపయా వరయాగర పరమేశ్వర సురవర్యమదీయా వరయా హర వరవీశ్వర సురవరయమదీయో మధుసూదన మధుసూదన హరమామక దురితం కృష్ణ మధుసూదన మధుసూదన రుణిమండల మణికుండ
అనిల మణిమంటప సదనా అణిమాది సుగుణభూషణ మణిమంటప సదనా వినతాసుత ఘనవాగన ముని మానస భవన వినతాసుత ఘనవాగన ముని మానస భవన మధుసూదన మధుసూదన గరమామక దురితం మధుసూదన మధుసూదన హరిపీకర హలి సోదర పరిపూర్ణ సుఖాతే హరిభీకర హరిశోదర హరిపూర్ణ సుఖాతే నరకాంతక నరపాలక పరిపాలిత జనదే నరకాంతక హరిసేవక శివనారాయణ తీర్థ పరాత్మన్ హరిసేవక శివనారాయణ తీర్థ పరాత్మను హరిసేవక శివనారాయణ తీర్థ పరాత్మన్ హరిసేవక శివనారాయణ తీర్థ పరాత్మను హరిసేవక శివనారాయణ తీర్థ పరాత్మన్ హరిసేవక శివనారాయణ తీర్థ పరాత్మను మధుసూదన మధుసూదన హరపామక దురితం మధుసూదన మధుసూదన చరణం భవ కరుణామయి గురుదీన దయాళో శరణం భవ కరుణామయి గురుదీన దయాళో కరుణాగత వరుణాలయ కరిరాజ కృపాళో కరుణాదత వరుణాలయ పాడో 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 కరిరాజ కృపాళో జై రమారమణ గోవింద హరి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మా యొక్క సోదరులు అందరూ మా గ్రూప్ మా సమూహం యొక్క సభ్యులైనటువంటి నారాయణ తీర్థ ట్రస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చారు. వీరు అద్దంకి మురళీకృష్ణ, వారు ఆడిటర్గా ఉన్నారు. అలాగే ఈ సంకీర్తనలో భాగం వారి పూర్వీకులు కూడా నారాయణ తీర్థ తరంగాల్లో పాల్గొనేటువంటి వారు. అలాగే రాచపూడి విజయసారథి, ఇందాక మీకు చెప్పాను రాచపూడి వారిని, వారు కూడా ఈ యొక్క నారాయణ తీర్థుల వారి యొక్క శిష్య పరంపరలో ఒకరు. రాచపూడి విజయసారథి గత 40 సంవత్సరాలుగా ఈ యొక్క మృదంగంలో అనుసరిస్తూ కీర్తనలు పాడేటువంటి కుటుంబం వారు. అలాగే అద్దంకి కృష్ణప్రసాద్ గారు, వారు కూడా ఈ యొక్క డోలక్ వాయిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నారు. తర్వాత చిరంజీవి శశిధర్, అద్దంకి రాధాకృష్ణ గారి అబ్బాయి, ఇతను కూడా మన తరంగాలు పాడేటువంటి మా యొక్క గ్రూపులో మెంబరు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా స్వామివారిని కీర్తించేటువంటి భూదేవికి భగవానుడు అభయం ఇచ్చాడు, నేను భూలోకంలో అవతరించబోతున్నాను. కాబట్టి ఈ సమయంలో స్వామివారి యొక్క ఆవిర్భావం, ఇంకా రేపు ఎల్లుండి లోపల స్వామివారు ఆవిర్భవించబోతున్నారు. అంటే మనకు దృష్టిలో ఆయన ఎప్పటి నుంచో ఉంటున్నవాడే స్వామివారు, మన దృష్టిలో కృష్ణాష్టమి అని మనం చేస్తున్నాం. కాబట్టి ఆవిర్భావ తరంగం స్వామివారు ఆ కారాగారంలో స్వామివారు ఆవిర్భవించినప్పుడు దేవకీ వసుదేవులు కీర్తించేటువంటి తరంగం ఇది.
ఆవిర్భావ తరంగం అంటారు. మంగళాలయ మామవదేవ అనేటువంటిది మనం ఈరోజు గానం చేయబోతున్నాం. దేవక్యా శిశుభావమేత్య భగవాన్ నారాయణ శ్రీపతి దేవక్యా శిశుభావమేత్య భగవాన్ నారాయణ శ్రీపతి సర్వజ్ఞాన మహావిభూతి సహిత సత్ప్రార్థనైః కర్మభిః ఆదిత్యేందు సహస్రకోటి సదృశాం భాసాగృహం భాసయన్ పుత్రో స్నేహ సుధామహోదధి శశాంకోయం హరిర్గీయతే స్వామివారు ఆవిర్భవించినప్పుడు ఆదిత్యేందు సహస్రకోటి సదృశామన్నాడు. 1000 కోట్ల మంది సూర్య చంద్రులు ఎంత కాంతి ఉంటారో అంత కాంతితో ఉన్నట్టు ఆయన. అంటే మనం ఒక సూర్యుడు ఒక చంద్రుడు చూసేయడం అబ్బో ఇంత కాంతి. సహస్రకోటి 1000 కోట్ల మంది సూర్యచంద్రుడు కాంతి ఎంత ఆవిర్భావంగా ఉన్నాడు. ఆదిత్యేందు సహస్రకోటి సదృశాం భాసాగృహం భాసయన్ దేవకీ వసుదేవతనూజా దేవకీ దేవకీ వసుదేవతనూజా దేవకీ వసుదేవతనూజా దివ్య కిరీట దళిత భవ బీజ దివ్య గీత దళిత భవబీజ సర్వయోగి విచింత్య పదాబ్జ సర్వయోగి పదా విచింత్య పదాబ్జ విచింత్య పదా సర్వయోగి విచింత్య పదాబ్జ సర్వయోగి విచింత్య పదా సంగతాఖిల సాధు సమాజ సంగతాఖిల మంగళాలయ మహభవతే మంగళాలయ భవతే మంగళ
కలిత శ్రీ కౌస్తుభ కమనీయ కలిత శ్రీ కౌస్తుభ కమనీయ కలిత శ్రీ కౌస్తుభ కమనీయ కలిత శ్రీ కౌస్తుభ కమనీయ కరుణారస భర మిలిత వైకుంఠ కరుణారస భర మిలిత వైకుంఠ పరిపాలయ భువి భాగ్య వితరణ పరిపాలయ భువి భాగ్య వితరణ 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 పరిపాలయ 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 భువి భాగ్య వితరణ భాగ్య వితరణ పరిపాలయ భువి 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 భాగ్య వితరణ గురు భక్త శివనారాయణ తీర్థ శరణ గురు భక్త శివనారాయణ వితరణ మంగళాలయ మామవ దేవా మంగళాలయ మామవ దేవా పంకజాసన మామవ దేవా మంగళాలయ మామవ దేవా మామవ దేవ మామవ దేవా మామవ జై రమారమణ గోవింద. ఈ విధంగా స్వామివారు ఆవిర్భవించి అక్కడి నుండి ఎప్పుడైతే ఆయన ఆవిర్భవించాడో ఆయన స్వామివారు ఆజ్ఞాపించాట వసుదేవుడికి, నీవు నన్ను అక్కడికి తీసుకెళ్ళి గోకులానికి యోగమాయని ఇక్కడ తీసుకొచ్చి రమ్మని ఆజ్ఞ వేసేసి అవధారయ మామ ఈశ్వరం అనేటువంటి తరంగంలో చెప్తాడు ఆయన. నేనే ఈశ్వరుణ్ణి అంటాడు. అది అంటే ఆ విధంగా చెప్పి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అవతారయ అని చెప్పి నేను ఈశ్వరుణ్ణి, ఆ అమ్మవారిని యోగమాయగా అక్కడ గోకులంలో ఉన్నది ఆమెను తీసుకొచ్చి ఇక్కడికి నిక్షిప్తం చేసి నన్ను అక్కడికి తీసుకెళ్ళిపోయిన ఆజ్ఞాపించగా వసుదేవుడు తీసుకెళ్ళగా అప్పుడు యోగమాయ అమ్మవారు దుర్గాదేవి ఇక్కడికి రావడం జరుగుతుంది. అష్టభుజ దుర్గగా ఆవిర్భవించిన అమ్మవారి యొక్క కీర్తన ఇప్పుడు పాడుతున్నాం. దుర్గే దుర్గతహారిణి త్రిజగతా सर्गादि सिद्धार्थ के स्वर्गादिष्ट फल प्रदान निपुणे त्रायस्वन शंकरी सात्वं सर्वजनान्तरान्तर जितं शानन्य सिद्धात्मिका सारासार विवेक दृष्टि विदिता सर्वैक साक्षात्मना
जय दुर्गे जितवैरी वर्गे जय जय दुर्गे जितवैरी वर्गे जय जय दुर्गे जितवैरी वर्गे जय जय दुर्गे जितवैरी वर्गे यदखिलादि विचित्र सर्गे यदखिलादि विचित्र सर्गे जय जय दुर्गे 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 सुंदरतर चरणारविंदे सुंदरतर चरणारविंदे कपरिपालित लोक वृंदे विनायक लोक वृंदे नंद सुनंदानी नंद सुनंदानी योगी वंदे नंद सुनंदानी योगी वंदे योगी वंदे योगी वंदे नंद सुनंदानी योगी वंदे नंद सुनंदानी योगी वंदे नारायण सोदरी परानंदे नारायण सोदरी परमानंदे जय जय दुर्गे दुर्गे सरसमणि नूपुर संगत पादे सरसमणिपुर संगत पादे समधिगताखिल सांग वेदे समधिगताखिल सांग नर किन्नरवर सुर बहु गीते किन्नरवर सुर बहु गीते नंदनुते
अनुदयलय सचिदानन्दलतिके अनुदयलय सचिदानन्दलतिके आलोलमणिमय ताटङ्कधनिके आलोलमणिमय ताटङ्कधनिके नानारूपाणि ఈ విధంగా అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగింది. స్వామివారు అక్కడ గోకులంలో దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. మనకు ప్రత్యేకత ఇదే, బాలగోకులం అంటే కృష్ణుడి యొక్క బాలలీలలు చాలా అద్భుతమైనటువంటివి. ఇంకా ఏ అవతారంలో కూడా మనకు కనపడదు. ఆయన్ని ఆదర్శంగా తీసుకోమని అంటారు. అంటే ఇవాళ కూడా ఎక్కడో చదివాను. తల్లి యొక్క పెంపకం ఏ విధంగా ఉంటుంది, కుమారుణ్ణి ఏ విధంగా ప్రేమతో లాలించడం చేయడం అనేటువంటిది, ఆయన యొక్క కృష్ణ భగవానుడు బాలుడుగా ఆమె యొక్క ప్రేమను ఏ విధంగా పొందాడనేటువంటిది మనకు ఈ విధంగా ఈ తరంగాల్లో మనకు బోధపడుతుంది. బాల ఘట్టాలు చాలా అద్భుతంగా 1, 2, 3 చాప్టర్స్ మొత్తం బాల్య ఘట్టంలోనే ఉంటాయి. దీంట్లో ప్రత్యేకంగా 3 పాడారు స్వామివారి కీర్తించిన వాళ్ళు. గోపికలు, దేవాంగనలు, తర్వాత యశోద, వీళ్ళందరూ కూడా కీర్తించినటువంటి వాళ్ళు. ఇందులో గోపికలు కీర్తించినటువంటి తరంగం, యజ్ఞ పత్నులు కూడా కీర్తించారు, బ్రాహ్మణ స్త్రీలు. అలాగా విభజించి ఎవరి యొక్క ప్రార్థన ప్రకారం ఆయన ప్రార్థించారో మనకు ఈ గోపికలు కీర్తించినటువంటి కీర్తనం కృష్ణం కలయసకి సుందరం అనేటువంటిది పాట. కృష్ణం కలయసకి సుందరం, కృష్ణం కలయసకి సుందరం, కృష్ణం కలయసకి సుందరం, కృష్ణం కలయసకి సుందరం, కృష్ణం గత విషయ కృష్ణం, కృష్ణం గత విషయ కృష్ణం, జగత్ప్రభ విష్ణు సురారిగణ జిష్ణు సదా బాలకృష్ణం. కలయసకి సుందరం,
అత్యంతమిగ ముహూరత్యంతం న పరిమిత అత్యంతమిగ ముహూరత్యంతం అపరిమిత అత్యంతమిగ ముహూరత్యంతం అపరిమిత భృత్యానుకూలం అఖిల సత్యం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం తీరం భవ జలధి పారం తీరం భవ జలధి పారం తీరం భవ జలధి పారం సకల వేద సారం సమస్త యోగితారం సదా కృష్ణం కలయ సఖీ సుందరం కలయ సఖీ సుందరం తీరం భవ జలధి పారం సకల వేద సారం సమస్త యోగితారం సదా బాలకృష్ణం రాధారుణాధర రాపం సచ్చిదానంద రూప ఆనంద రూప ఆనంద రూపం దారుణాధర సుధాపం సచ్చిదానంద రూపం జగత్రయ భూపం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం దామోదరం అఖిల కామాకరం దామోదరం అఖిల కామాకరం ఘనశ్యామాకృతిం అసుర భీమం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం అర్థం తితిలికృతనర్థం శ్రీనారాయణ అర్థం తితిలికృతనర్థం శ్రీనారాయణ అర్థం తితిలికృతనర్థం శ్రీనారాయణ తీర్థ పరమ పురుషార్థం సదా కృష్ణ పరమ నారాయణ తీర్థ పరమ పురుషార్థం నారాయణ తీర్థ పరమ పురుషార్థం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం 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 జై రమారమణ గోవింద హరి వాసుదేవ. ఇక్కడ ఇక్కడ అమ్మవారిని కృష్ణ భగవాను కీర్తించేట వారిలో గోపికలు ఈ విధంగా ప్రార్థిస్తే యజ్ఞపత్నులు బ్రాహ్మణ స్త్రీలు వాళ్లకు అవకాశం కల్పించాడు. అక్కడ అడవిలో వెళ్ళినప్పుడు ఆ యజ్ఞ ప్రసాదాన్ని బ్రాహ్మణులు యజ్ఞం చేస్తుంటే యజ్ఞ ప్రసాదం పూర్తయిన దాకా ఎవరికి ఇవ్వడానికి వీల్లేదంటే గోపబాలకుని పంపించి కృష్ణుడికి అని చెప్పమని చెప్తాడు. అక్కడ వెళ్ళగానే యజ్ఞ స్త్రీలు ఆ తయారు చేసినట్టు ఎప్పుడైతే కృష్ణ శబ్దం విన్నంత మాత్రాన్నే ఈ పదార్థాలన్నీ యజ్ఞపురుషుడైనటువంటి భగవానుడికి అర్పించేది. ఇవన్నీ ఇక్కడ యజ్ఞం చేసేది ఏమిటని అక్కడికి తీసుకొచ్చి స్వామివారికి సమర్పించినప్పుడు అక్కడ ఆయన
భుజించి ఆ గోపబాలకులు అందరికీ కూడా పంచి ఆ సందర్భంలో యజ్ఞపత్తులు నృత్యం చేశారు. అదే బాలగోపాల తరంగం అంటారు. అది చాలా ప్రసిద్ధమైనటువంటిది. మన నారాయణ తీర్థుల వారి యొక్క ప్రత్యేకత ఈ యొక్క తరంగానికి ఉన్నది. నృత్యంలో కూడా దీన్ని చాలామంది చేస్తారు. కొంచెం వాల్యూమ్ తగ్గించి వాల్యూమ్ తగ్గించి. ముందుగా గురు ప్రార్థన అంటే ముందుగానే చేయాల్సింది నారాయణ తీర్థుల వారిని. ఈ తరంగానికి సంబంధించినటువంటి శ్లోకం ఒకటి ఉంది. ఆ గురు ప్రార్థనతో ప్రారంభించిన తర్వాత మనం తరంగంలో యదంఘ్రి పంకేరుహరేణులగ్నం నిపీయ నీరం విమలాంతరంగగా జానామి తత్వం నిజమాత్మరూపః తన్నౌమి నారాయణ తీర్థమార్యం యన్నామ్న పఠనమనాగపీయతే ఓంకారలక్షాధికం యన్మూర్తేరపి పూజనం హరిహర బ్రహ్మాది పూజ స్మృతా యత్కార్యం త్రివిధం సమస్త జగతాం శాస్త్రార్థ నిర్ణాయకం శ్రీనారాయణ తీర్థ సద్గురువరం శ్రీనారాయణ తీర్థ సద్గురువరం నారాయణ తీర్థ సద్గురువరం నారాయణ తీర్థ సద్గురువరం తన్నౌమి తన్నౌమి ముక్తిశ్రియై 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 తత్ర గత్వా తు గోపాలం తత్ర గత్వా తు గోపాలం తత్ర గత్వా తు గోపాలం గోపీజన మనోహరం గోపీజన మనోగరం భోజయిత్వా భోజయిత్వా అథ సంతుష్టం విహిత అంజలియో అస్తు
గిరాని చరణదేహి నీల మేఘ చరీర బాల గోపాల కృష్ణ పాగి పాగి గోపాల గోపాల కృష్ణ పాయి పాయి గోపాల కృష్ణ పాగి పాగి గోపాల కృష్ణ పాయి పాయి పాగి పాగి పాయి పాగి పాగి పాయి పాయి కలభ సుందర గమన కస్తూరి శోభితానన కలభ సుందర గమన కస్తూరి శోభితారణ కలభ సుందర గమన కస్తూరి శోభితానన కలభ సుందర గమన కస్తూరి శోభితారణ కలభ సుందర గమన కస్తూరి శోభితానన కలభ సుందర గమన కస్తూరి శోభితారణ కలభ సుందర గమన కస్తూరి శోభితానన కలభ సుందర గమన కస్తూరి శోభితారణ సుందర గమన కస్తూరి శోభితానన సుందర గమన కస్తూరి శోభితారణ సుందర గమన కస్తూరి శోభితానన సుందర గమన కస్తూరి శోభితారణ కలభ సుందర గమన కస్తూరి శోభితానన కలభ సుందర గమన కస్తూరి శోభితారణ కలభ సుందర గమన కస్తూరి శోభితానన కలభ సుందర గమన కస్తూరి శోభితారణ నళిన దళ ఆయత నయన నళిన దళాయత నయన ఆయత నయన ఆయత నయన దళాయత నయన దళాయత నయన దళాయత నయన దళాయత నయన నళిన దళాయత నయన నళిన దళాయత నయన నందనందన నళిన దళాయత నయన నందనందన మిళిత గోప వధూజన వీరాక కోటి మోగన మిళిత గోపవధూజన మీనాకోటి మోహన మిళిత గోప వధూజన మీనాక కోటి మోగన మిళిత గోపవధూజన మీనాకోటి మోహన మిళిత గోప వధూజన మీనాక కోటి మోగన మిళిత గోపవధూజన మీనాకోటి మోహన మిళిత గోప వధూజన మీనాక కోటి మోగన మిళిత గోపవధూజన మీనాకోటి మోహన మిళిత గోప వధూజన మీనాక కోటి మోగన మిళిత గోపవధూజన మీనాకోటి మోహన మిళిత గోప వధూజన దళిత సంసార బంధన దళిత సంసార బంధన దళిత సంసార బంధన దారుణ వైరీన జన బాల గోపాల కృష్ణ పాహి పాహి యజ్ఞ 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 సంరక్షణ యజ్ఞ సంరక్షణ
నారాయణ సమీరణ అఖిల లోకనారాయణ విజ్ఞానాదళిత వరణ వేదాంత వాక్య ప్రమాణ విజ్ఞానాదళిత వరణ వేదాంత వాక్య ప్రమాణ వేద వేదాంత వాక్య ప్రమా వేద వేదాంత వాక్య ప్రమాణ గోపాల కృష్ణ పాలితాహి పాదారవింద విశ్వమందిర ముకుంద పాదారవింద విశ్వమందిర ముకుంద పాదారవింద విశ్వవందిత ముకుంద సత్య అఖండ బోధానంద సత్య అఖండ బోధానంద సత్యాఖండ బోధానంద సత్యాఖండ బోధానంద సద్గుణ బృంద గోవింద సద్గుణ బృంద గోవింద ప్రజస్థాపిత భేద కంద పాలితానంద సునంద పాలితానంద సునంద నారాయణ తీర్థ నిత్యదా నారాయణ తీర్థ నిర్మలానంద గోవింద బాల గోపాల కృష్ణ పాహి పాహి గోపాలకృష్ణ పాహి నిత్యానందం దేహి 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 ఆనందం దేహి బ్రహ్మానందం దేహి ఆనందం దేహి బ్రహ్మానందం దేహి రమణ గోవింద హరి వాసుదేవ మన ఆనంద పారవస్యాన్ని చప్పట్ల రూపంలో కాకుండా అది భారతీయమైన సాంప్రదాయం కాదు, వాసుదేవ నామంతో తెలియజేసుకుందాం. అలాగే మనది బఫే సిస్టమ్ కాదు కాబట్టి భోజనాలు కింద మొదలైనాయి. అందువల్ల కొంతమంది ఇప్పటి నుంచి మొదలు పెడితే కానీ మనకి 2:30 మళ్ళీ తల్లులు 2:30 పూజలో పాల్గొనడానికి అవకాశం ఉండదు కనుక కొంతమంది భోజనాలకు కూడా బయలుదేరవలసింది. 12:30 నుంచి భోజనాల కింద సిద్ధంగా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. వాసుదేవ. గోవింద మాధవ గోపాల కేశవ గోవింద మాధవ గోపాల కేశవ గోవింద మాధవ గోపాల కేశవ గోవింద మాధవ గోపాల కేశవ జయ నంద ముకుంద రాధే గోవింద రాధే గోపాల 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 గోవింద మాధవ గోపాల కేశవ గోవింద మాధవ గోపాల కేశవ గిరిధారి చక్రధారి గిరిధారి చక్రధారి గిరిధారి
చక్రధారి గిరిధారి చక్రధారి జయ నంద ముకుంద రాధే గోవింద రాధే గోపాల జయ నంద ముకుంద రాధే గోవింద రాధే గోపాల గోవింద మాధవ గోపాల కేశవ గోవింద మాధవ గోపాల కేశవ గోవింద వాసుదేవ ఘనతర మౌఖిక దక్కడాకు 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 జరగండి కిరాకు 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 జరగదు తత్తరి 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 తరగదు కిరద 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 తరగదు తొంత 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 తరగదు నందన 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 తరగదు నందన తరగదు తొంత తొందర జంత జంతరగదు ತಂತ ಜಂತರಗದು ತರಗಿಡದಾಗ ಕೆಳಗೆ ತರಗಿಡದಾಗ 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 ప్రసాదం అహం నకామయ తవ ప్రసాదం నేను ఏదో తెలిసేట ఇద్దరు ముగ్గురు నేర్పితే నేర్చుకొని పాడుతున్నాను. ద్వారకాయ రాఘవయ్య గారు, బొమ్మనాథ పాండశంకర గారు, సంపత్ కుమార్ గారు పాడుతుంటే వాళ్ళని చూసి నేను పాడాను. నేను తప్పులంటే క్షమించాలి. భగవంతుడు స్వామివారు ఆ బాలక్రీడల్లో భాగంగా గోవర్ధనే గోవిందే గోవిందే తం అనంతం భక్త్యా గోప్యా జగుహో పరమో పుష్టాగా
गोवर्धन गिरिधर गोविंद गोवर्धन गिरिधर गोविंद गोवर्धन गिरिधर गोविंद गोवर्धन गिरिधर गोविंद गोकुल पालक परमानंद गोकुल पालक परमानंद गोकुल पालक परमानंद गोकुल पालक परमानंद गोवर्धन गिरिधर गोविंद गोवर्धन गिरिधर गोविंद श्रीवत्सांकित श्रीकौस्तुभधर श्रीवत्सान्वित श्रीकौस्तुभधर पावक भयधर पाहि मुकुंद पावक भयहर पाहि मुकुंद पावक भयधर पाहि मुकुंद पावक भयहर 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 पाहि मुकुंद गोवर्धन गिरिधर गोविंद गोवर्धन गिरिधर गोविंद अमित कल्याण गुण अगणित लीला अमित कल्याण गुण अगणित लीला अपरिमित आनंद घन नंद बाल अपरिमित आनंद नंद बाल शिवित दैत्य दंभ शांत्यादि मूल सहित दैत्य रंभ शांतादि मूल विमल मानस वृत्ति विलसित शील विमल मानस वृत्ति विलसित लीला गोवर्धन गिरिधर गोविंद गोवर्धन गिरिधर गोविंद
आनंदामृत वारिधि खेला आनंदामृत वारिधि खेला वारिधि खेला वारिधि खेला अमृत वारिधि खेला अमृत वारिधि खेला आनंदामृत वारिधि खेला आनंदामृत वारिधि खेला अलघु पराक्रम अनुपम लीला अलग पराक्रम अनुपम लीला श्रीनंदात्मज श्रितजन पाला श्रीनंदात्मज श्रितजन पाला श्रीकर किसलय लालन लोला 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 गोवर्धन गिरिधर गोविंदा गोवर्धन गिरिधर गोविंदा पाटित सुररिपु पादप वृंदा पाटित सुररिपु पादप वृंदा पावन चरित परामृत कंदा पावन चरित परामृत कंदा नाट्य रसोत्कट तक दिम्बि तक जण्णु तक दिम्बि तक जण्णु जंतरगिड़ तक तकदारिड़ तक जंतरगिड़ तक तकदारिड़ तक नाट्य रसोत्कट नानाभरण नाट्य रसोत्कट नानाभरण नारायण तीर्थार्चित चरण नारायण तीर्थार्चित चरण नाट्य रसोत्कट नानाभरण 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 नारायण तीर्थार्चित चरण नारायण तीर्थार्चित चरण गोवर्धन गिरिधर गोविंदा गोवर्धन गिरिधर गोविंदा गोविंद 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 गोकुलनंदन गोविंद 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 गोकुलनंदन गोविंद 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 गोकुंद गोविंद 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 गोकुल गोविंद गोविंद वनमाली वासुदेव जगन्मोहन राधा रमणा वनमाली वासुदेव जगन्मोहन राधा रमणा वनमाली वासुदेव जगन्मोहन राधा रमणा वनमाली
వాసుదేవ జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ శశివదన సరసి జనయన 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 జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవ జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవ జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ మోహన రాధారమణ శశివదన సరసి జనయన జగన్మోహన 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 రాధారమణ 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 రాధా హరి హరి రాధారమణ 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 వనమాలి వాసుదేవ జగన్మోహన రాధారమణ విజయ గోపాల తే మంగళ ధృత మందర నంద సునందాది వందిత పాదార వింద గోవింద జయ మంగళం జయ విజయ గోపాల తే మంగళం జయ భరతే పండిత గో బృందవన మారిల్ గో వదన గిరిధర వామన తీర్థీకృత శివ నారాయణ తీర్థ మానస సారస మందిరా జయ విజయ గోపాల పాలతే మంగళం జయ విశ్వంబర అందెలు పాదార విందములంతున మెండుకమోయు వసుందర కన్యకు జయ మంగళం నిత్య శుభం తడుకకు మోమున తిలకము మెరయక మొలకానముల ముద్దులొలుకు సీతమ్మకు జయ మంగళం నిత్య శుభం ప్రేమతో భద్రాద్రి రామదాసునకు కామితార్థములిచ్చే రాముల రాణికి జయ మంగళం నిత్య శుభమంగళం వాసిగ నరసింహదాసుని హృదయ నివాసులైన శ్రీనివాసుల రాణికి జయ మంగళం నిత్య శుభమంగళం ఆంజనేయ మది పాటలాననం కంచనాది కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమానందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధముఖ్యం శ్రీరామదూతం దిర్జానమా
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః భవంతు కయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞం సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరినారాయణ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద పాండురంగ గోవింద పండరీనాథ గోవింద పార్థసారథే గోవింద హరినారాయణ దురిత నివారణ పరమానందం భజ గోవింద. రామ్ 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 సీతారాం రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం రామ్ రామ్. బోలో రామచంద్ర మహారాజ్ की सीतामाई की लक्ष्मण स्वामी की पवन सुत हनुमान की नारायण तीर्थ इंद्र स्वामी की श्री कृष्ण परमात्म को नी पाद कमल सेवयु नी पादार्चकुल तोड़ी नियमनो नितांत अपार भूत दययुनु तापसमदार माकु दयसेयगदे